కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయ వేడి రోజురోజుకి మరింత రాజుకుంటుంది. గత నెల రోజులుగా ఎస్ఎస్ మాల్ చుట్టూ తిరుగుతున్న వివాదం ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మాజీ టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ రెడ్డి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫైర్ సేఫ్టీ అధికారులు మాల్లో తనిఖీలు చేపట్టగా అక్కడే రాజకీయ వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వర్గీయులు ప్రవీణ్ రెడ్డి అనుచరులు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వివాదం గురించి పూర్తి వివరాలు ఎస్ఎస్ మాల్ వద్ద నుండి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. గడిచిన నెల రోజుల నుంచి కూడా ప్రొద్దుటూరు రాజకీయం అంతా కూడా పూర్తిస్థాయిలో ఒక మాల్ వెనక నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గడిచిన ఈ నెల రోజుల నుంచి కూడా ఏదైతే ఒక ప్రొద్దుటూరు పట్టణంలో నడి రోడ్లో ఉన్నటువంటి ఒక ఎస్ఎస్ఎస్ మాల్కి సంబంధించినటువంటి వ్యవహారం అయితే కనుక ఇప్పుడు చిలికి గాలివానలకు మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా గతంలో ఇక్కడ ఏదైతే పొద్దుటూరు నియోజకవర్గంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎస్ఎస్ మాల్కి సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో కూడా దాంట్లో అక్రమాలు జరిగాయంటే, అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, మెజర్మెంట్స్ కావచ్చు, అలాగే ఏమీ లేవంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే నిన్నటి దినం కూడా పూర్తిస్థాయిలో కూడా దీన్ని పరిశీలించేందుకు ఫైర్ సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏదైతే ప్రస్తుతం నిన్న జరిగినటువంటి గొడవ జరిగినటువంటి ఎస్ఎస్ మాల్ ఉందో ఆ ఎస్ఎస్ మాల్ వద్ద అయితే కనుక మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక ఎస్ఎస్ మాల్ను కూడా పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఎస్ఎస్ మాల్కి సంబంధించినటువంటి పూర్తి 4 వైపులా కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అడుగడుగునా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో పూర్తిస్థాయిలో అటు ప్రవీణ్ వర్గీయులు కావచ్చు, మరోపక్క ఎమ్మెల్యే వర్గీయులు కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా రాళ్ళు రువ్వుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు రంగప్రవేశం చెప్పి ఇరు వర్గాలను చెదరవడం జరిగింది. అయితే గడిచిన నెల రోజుల నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ రాజకీయ వ్యవహారం అంతా కూడా ఈ ఎస్ఎస్ మాల్ చుట్టే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రవీణ్ చేసినటువంటి ఆరోపణలపైన కూడా అటు మరోపక్క ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఎమ్మెల్యే కూడా పూర్తిస్థాయిలో కూడా దీనిపైన ఖండించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎవరైతే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కయ్యి ఈ మాల్ వ్యవహారాన్ని అంతా నడిపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ వ్యవహారం కూడా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుందని చెప్పి ప్రవీణ్ అయితే కనుక తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిన్నటి దినం మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న వ్యవహారం నేపథ్యంలో కూడా నిన్నటి దినం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఉద్రిక్త వాతావరణం ఈ ఎస్ఎస్ మాల్ పరిసర ప్రాంతాల్లో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరైతే ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసిన నేపథ్యంలో కూడా ప్రవీణ్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రవీణ్ ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఏదైతే ఇక్కడికి సంబంధించినటువంటి కొలతలు వేస్తున్న నేపథ్యంలో కూడా మరోపక్క నంద్యాల వరదరాడికి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళు కూడా విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడి నుంచి ప్రవీణ్ వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళు కూడా హుకుం జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కొరవడిన నేపథ్యంలో కూడా ఒకరిపై ఒకరైతే కనుక పెద్ద ఎత్తున రాళ్ళు రువ్వుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ ఘటనలో అయితే కనుక ఎవరికి తీవ్ర గాయాలు కాకపోవడం పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ మనం సేఫ్ అనుకోవచ్చు. మరోపక్క అయితే కనుక ప్రవీణ్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇంటికి పంపించాలని చెప్పి ఎవరైతే నంద్యాల వరదరాలకు సంబంధించిన వర్గం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా దాదాపు నిర్ణయం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే నిన్నటి దినం మనం చూసుకుంటే కనుక ఈ ప్రాంతంలోనే దాదాపుగా ఏదైతే రాళ్ళు రువ్వుకొని అలాగే పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా నెల రోజుల పాటు కూడా ఒక రాజకీయం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఒక మాల్ చుట్టే జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఏదేమైనా ఇప్పటికైనా ఈ మాల్ వ్యవహారాన్ని అటు దాదాపుగా మనం రాష్ట్ర అధిష్టానం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీరియస్గా తీసుకొని ఏదైతే ఇప్పుడు జరుగుతున్న మాల్ వ్యవహారం ఉందో ఈ మాల్ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో అధిష్టానం సీరియస్గా తీసుకొని దీనికి ఖచ్చితంగా ఇద్దరి మధ్య కూడా సరిహద్దు కుదించే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కోరుకున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాగేష్, సుధీర్, ప్రైమ్ న్యూస్, ప్రొద్దుటూరు నుంచి.